అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ దుర్గా భవానీ గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి శుక్రవారం దుర్గాదేవిని కొలుస్తూ, అలాగే ప్రతి సోమవారం ఈశ్వరుడు పూజలు చేస్తూ, అలాగే నాగదేవత పుట్టలో పాలు పోసి ప్రదక్షిణాలు చేస్తూ అక్కడ పూజలు చేస్తూ, అలాగే అట్ల తద్ది అని కార్తీక మాసంలో ఉపవాసాలు, నోములు అని ఇలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ, అలాగే తీర్థయాత్రలకు వెళ్తూ తిరుపతి, అలాగే తలుపులమ్మ, లోవా, విజయవాడ కనకదుర్గమ్మ ఇలా తీర్థయాత్రలకు వెళ్తూ అక్కడ మొక్కులు తీర్చుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తున్న దుర్గా భవానీ గారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా ఆవిడ ఈ విగ్రహారాధన పూజలన్నీ విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకున్నారు. ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతోమందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. దేవుని నామాలకి స్తోత్రాలండి. నాకు ఇచ్చిన అవకాశం బట్టి దైవజనులకి వందనాలండి. కూడా వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. నా పేరు దుర్గా భవానీ అండి. మా అమ్మగారి పేరు పార్వతి, మా నాన్నగారి పేరు భాస్కర్ రావు. అయితే మా అమ్మ వాళ్ళు హిందువులండి, మేము కూడా హిందూసే. మా అమ్మ వాళ్ళతో అన్ని పూజలు నేను కూడా చేసేదాన్ని. నాకు యేసుప్రభు వాళ్ళు అంటే ఏం తెలీదు. మా అమ్మాలు తిరుపతి తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్లారు. మామూలుగా ప్రతి ఫెస్టివల్స్ కూడా మా అమ్మ వాళ్ళతో అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. నాకు ఇంకా అదే ప్రపంచం, అదే లోకం కూడా. నాకు యేసుప్రభు వారి కోసం ఏమీ కూడా తెలీదు. శుక్రవారం దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళేదాన్ని, పూజలు చేసేదాన్ని. ప్రతి సోమవారం కూడా ఉపవాసం ఉండేదాన్ని. శివాలయానికి కూడా వెళ్ళేదాన్ని, అన్ని పూజలు కూడా చేసేదాన్ని నేను. దసరాలో కూడా 9 రోజులు కూడా పూజలు చేయించుకునే వాళ్ళం. కార్తీక మాసంలో కూడా ఉపవాసములు ఉండి తెల్లవారుజామునే లేచి చాలా భక్తిగా మా అమ్మ వాళ్ళతో ప్రతిదీ కూడా, ప్రతి పండుగ కూడా మేము చేసుకునేవాళ్ళం. అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. నాకు అన్ని పూజలు చేశాను, అన్ని దేవుళ్ళని కూడా మొక్కాను నేను. ప్రతి ఊరు తీర్థయాత్రలకు కూడా మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళతో కూడా నేను వెళ్ళాను. ఒక 16 సంవత్సరాల వరకు ఇలాగే జరిగింది నా లైఫ్లో. అంతా ఇలా అన్యరీతిగానే ఉండేది. అయితే నాకు అనుకోకుండా మా మామయ్య గారు అబ్బాయిని ఇచ్చి పెళ్ళి కుదిరింది. వాళ్ళేమో క్రిస్టియన్స్, మేమేమో హిందూస్. అయితే మా అమ్మగారు అయితే ముందైతే చేయనని చెప్పారు. తర్వాత మరి ఎలా అయితే ఒప్పుకున్నారో తెలీదు. నేను కూడా చేసుకుంటాను అని అంటే క్రిస్టియన్స్ మ్యారేజ్కి అస్సలు ఒప్పుకోలేదు. మా అమ్మాళ్ళు అయితే మేము హిందూసే కదా, హిందూస్ మ్యారేజే కావాలి, చేయమని చాలా అన్నారు. చాలా గొడవలు గట్ట అయ్యాక కొంచెం మాట్లాడుకొని అప్పుడు ఎలాగైతేనే క్రిస్టియన్ మ్యారేజే మా అమ్మ వాళ్ళు ఒప్పుకొని, అది మా అత్తగారు దేవుడు ప్రార్థన ద్వారా, మా అత్తగారు వాళ్ళ దైవజనులు ప్రార్థన ద్వారా మారి మా అమ్మ వాళ్ళే చేస్తాము అని అన్నారు. అప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ చేశారు. అయితే క్రిస్టియన్ మ్యారేజ్ చేసినా కూడా నాకు దేవుడు అంటే తెలియదు. అప్పటి వరకు పూజల్లోనే కదా ఉన్నాను. అప్పటి వరకు పూజలు చేసి అన్నీ చేసి అట్ల తద్దులు కూడా నేను చేశాను. అయితే నాకు దేవుడు అంటే పెళ్ళయ్యాక కూడా తెలీదు. కానీ పెళ్ళయ్యాక మా అత్తగారు వాళ్ళది కాజులూరు, ఏలియా సాగర్ గారు మందిరానికి మా అత్తగారు మా ఆయన గారు గట్రా వెళ్ళేవారు. వాళ్ళు అక్కడే రక్షణ తీసుకున్నారు. వాళ్ళు ఆ సంఘానికే నడిపింపబడేవారు. అయితే నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లారు. పెళ్ళయ్యాక నేను కూడా వాళ్ళతో పాటు గుడికి వెళ్ళేదాన్ని. అయితే కొన్ని వారాలు వెళ్ళగా దైవజనులు చెప్పిన వాక్యంను బట్టి, దేవుని ప్రేమను బట్టి నన్ను కూడా నాకేం తెలియకపోయినా కూడా అసలు నేను అలాంటి ప్రేమను ఎప్పుడు చూడలేదు. సంఘస్థులు నాకు పెళ్ళైన కొత్తలో చాలా బాగా చూసుకునేవారు, నన్ను కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు. మా దైవజనులు కూడా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను ఎప్పుడు కన్న కూతురులాగే చూసుకున్నారు. అందరూ కూడా నన్ను చాలా బాగా ఇష్టపడేవారు. దేవుడు ప్రేమ ఇలా ఉంటుందా అని నేను అయితే అనుకునేదాన్ని. ఒక్కొక్కసారి అయితే చర్చిలో పిల్లలందరినీ చూసి నేను కూడా చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకుని ఉంటే ఎంత బాగుండో, మా అమ్మ వాళ్ళు కూడా క్రిస్టియన్స్ అయితే ఇంకెంత బాగుండో, చిన్నప్పటి నుంచి ఈ మతంలోనే ఉంటే ఎంత బాగుండు అని కూడా మనసుకు కొన్నిసార్లు అనిపించేది. నేను కూడా బాధపడేదాన్ని, మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పేదాన్ని. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా వినరు నా మాట. అయితే నేనైతే మాత్రం దేవుడు వాక్యం విని వారం గుడికి వచ్చి వాక్యాలు విని సంఘస్థుల ప్రేమ చూసి, నా కుటుంబ సభ్యుల ప్రేమ చూసి నేనైతే దేవుణ్ణి అంగీకరించాను. నాకు జనవరి నెలలో అయ్యగారు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది.
బాప్తిసం తీసుకున్నాక కూడా దేవుళ్ళు ఇంకా బలంగా వాడబడుతున్నాను. అయితే అందరి జీవితాల్లో కష్టాలు ఉన్నట్టు నా జీవితంలో కూడా కొన్ని కొన్ని కష్టాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటిలన్నిటిని జయించి మళ్ళీ నా కుటుంబస్తులు ప్రేమించే ప్రేమ ద్వారా, సంఘస్థుల ప్రేమ వల్ల, నా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రేమ ద్వారా మళ్ళీ దేవుడు తన సన్నిధిలో నన్ను మళ్ళీ నిలబెట్టాడు. నాకు కావాల్సిన అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తున్నాడు. నాకు మంచి కుటుంబాన్ని అయితే దేవుడు ఇచ్చాడు. నా పెళ్లి ద్వారా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. నిజమైన ప్రేమ, రక్షణ అంతా కూడా ప్రేమ నిజంగా దేవుని మందిరంలోను, క్రైస్తవ కుటుంబంలోనూ నిజంగా ఉందని నేను తెలుసుకున్నాను. ఇలాంటి ప్రేమ మనకి అన్య రీతుల్లో కూడా ఎక్కడ కూడా దొరకదు. నిజమైన ప్రేమ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్లోనే ఉంటుందని నేను గ్రహించుకున్నాను. ఎంతో ఆత్మీయంగా కూడా నేను బలపడుతున్నాను. నాకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా నాకు దేవుడు మంచి భర్తని, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. మంచి సంఘాన్ని కూడా ఇచ్చారు. నన్ను అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాంటి ప్రేమ నేను హిందువుల్లో కూడా నేను ఎప్పుడూ కూడా చూడలేదు. నా సాక్ష్యం ద్వారా దేవుడికి ఎంతో మహిమ, ఘనత కూడా కలగాలి. నా సాక్ష్యం ద్వారా ఇంకా అనేక మంది హిందువులు క్రైస్తవులుగా మారాలి. దేవుడు ప్రేమ మీరు కూడా తెలుసుకోవాలని చాలా ఆశపడుచున్నాను. నాకు దేవుడు ప్రేమించి ఒక మంచి బిడ్డను ప్రార్థన పూర్వకంగానే ఇచ్చాడు. మా కుటుంబం మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నాం. దేవుడు ఎన్ని కష్టాలు నాకు ఉన్నప్పటికీ మాకు మంచి గృహం ఇచ్చాడు. దేవుడు ఆ కష్టాలన్నీ జయించి మళ్ళీ దేవుడు తన సన్నిధిలో నన్ను ప్రతిసారి 2018లో చాలా ప్రమాదం నేను చూశాను. 2021లో కూడా నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. 2024లో కూడా నేను చాలా ఆరోగ్య సమస్యతో బాధపడి ఉన్నాను. అయినప్పటికీ దేవుడు అవన్నీ జయించి మళ్ళీ దేవుడు ప్రేమలో వెళ్ళడానికి బలపడడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రేమను బట్టి నన్ను ఇంకా నిలబెట్టుకున్నాడు సజీవంగా. మాకు దేవుడు మమ్మల్ని ప్రేమించి మంచి గృహం, అసలు మాకు కల్లో కూడా అనుకోము అది మేమే కట్టుకున్నామా అని. మా దగ్గర ఎలాంటి డబ్బులు లేనప్పటికీ కూడా దేవుడు అసలు మాకు సాధ్యం కాని పని అది, కానీ మంచి గృహము దేవుడు మాకు ఇచ్చాడు. మాకు దేవుడు కావాల్సిన అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. ఈ చిన్న సాక్ష్యం ద్వారా కేవలం దేవుడికే మహిమ కలగాలని కోరుకుంటున్నాను. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు నామం మహింపరచబడును గాక. సో మీ సాక్ష్యం చూసుకుంటే మీరు చిన్నప్పటి నుంచి హిందువే, హిందూ కుటుంబంలోనే పుట్టారు. మీరు చాలా భక్తిగా పూజలు చేశారు. శుక్రవారం రోజు దుర్గమ్మ గుడికి వెళ్ళి అక్కడ పూజలు, సోమవారం రోజు శివుడి గుడికి వెళ్ళి అక్కడ ఈశ్వరుడి పూజలు, వినాయకుడి పూజలు, అట్ల తద్ది, కార్తీక మాసంలో ఉపవాసాలు, నోములు, నాగదేవతకి పుట్టలో పాలు పోసి ప్రదక్షిణాలు. సో అలాగే తిరుపతి, విజయవాడ కనకదుర్గమ్మ, లో తలుపులమ్మ, చాలా భక్తి శ్రద్ధలుగా నిష్టగా పూజలు చేశారు. సో మరి ఎప్పుడైతే మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారో, ఇంకా మీ కుటుంబంలో మారని వారు, స్నేహితుల్లో మారని వారు ఉంటారు కదా, సో వారు మిమ్మల్ని వ్యతిరేకించారా నువ్వు ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నావని? వ్యతిరేకించారండి. నేను కూడా చెప్పేవాళ్ళండి, మీరు ఒకసారి మందిరానికి రండి, దేవుడు వాక్యం తెలుసుకోండి, దేవుడు ప్రేమ తెలుసుకోండి, దేవుడు సృష్టిని ఎలా చేశాడు అన్ని తెలుస్తాయి, సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టిని ప్రేమిస్తున్నారు మీరు అని నేను కూడా వాళ్ళతో వాదనకే వెళ్ళాను. సో వాళ్ళు వ్యతిరేకించడం, మీరు వాదించడం అలా జరిగింది. చాలా ఉంది సిస్టర్. ఇప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. ఈ మతోన్మాదులు ఏమంటారంటే ఈ క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటున్నారు. అంటే దాని అర్థం హిందువులు కూడా డబ్బులు తీసుకొని మతం మారుతున్నట్టే కదా, ఒక రకంగా హిందువులను అవమానిస్తున్నారు. సో మీరు ఒకప్పుడు హిందూ కుటుంబమే కాబట్టి మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకుని యేసుప్రభుని నమ్ముకున్నారా? లేదండి, నా అంతటి నేనుగానే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా కుటుంబంతో కలిసి మందిరానికి వెళ్ళడం జరిగింది. ఆ మందిరం దేవుడి వాక్యాలు విని దేవుని ప్రేమ తెలుసుకుని నాకు నేనుగానే రక్షణ పొంది, అంతే తప్ప మీ కుటుంబంలో ఇప్పుడు మీ భర్త గారి కుటుంబం అంతా క్రిస్టియన్స్, మీ అమ్మగారి కుటుంబం అంతా హిందువులు. సో మీరు హిందువు నుంచి క్రిస్టియన్ గా ఇంటికి వెళ్ళినప్పుడు మరి వారు మిమ్మల్ని బలవంతం చేశారా? లేదు నువ్వు క్రిస్టియన్ గా మారాల్సిందే అని బలవంతం చేసి? లేదండి, నాకేం చెప్పేవారు కాదండి. పెళ్ళి అయితే చేసుకున్నారు కానీ నన్ను ఎప్పుడు ఏ విషయాల్లో కూడా బలవంతం పెట్టలేదండి. నాకు నేనుగానే వారితో పాటు నేను మందిరానికి రావడం, దేవుని తెలుసుకోవడం జరిగింది. అంతే తప్ప ఎవరో బలవంతం చేస్తే కాదు. లేదండి.
ఎందుకంటే మీ సాక్ష్యం చూసుకుంటే మీరు ఎప్పుడైతే మీ భర్తతో పాటు మీరు కూడా చర్చ్కి వెళ్ళారో వెళ్ళిన వెంటనే మీరేమి విగ్రహారాధన విడిచిపెట్టేసి మారిపోలేదు కదా. ఎందుకంటే మీ సాక్ష్యం చూస్తే మీ సంఘస్థులు చూపించిన ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, అలాగే మీ సేవకులు చూపించిన క్రీస్తు ప్రేమను బట్టి, అలాగే మీ కుటుంబం మేడలో చూపించిన క్రీస్తు ప్రేమను బట్టి దేవుడు బిడ్డలు ఇలా ఉంటారా అని తెలుసుకొని, అలాగే దేవుని మందిరంలో దేవుని మాటలు విని మీరు మారారే తప్ప ఎవరో బలవంతం చేస్తే కాదండి. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. విన్నారు కదా సిస్టర్ దుర్గా భవానీ గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి తన జీవితంలో తన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన నిష్టగా చేస్తున్నా సరే, ఎప్పుడైతే తన భర్త ఇంటికి వెళ్ళారో, ఎప్పుడైతే తన భర్త ద్వారా తను యేసుక్రీస్తు ప్రభువుకి పరిచయం చేయబడ్డారో, ఆరంభంలోనే తను మరి దేవుని వాక్యానికి పట్టబడి దైవ వాక్యంలో ఉన్న శక్తిని బట్టి తను ఆ క్రీస్తు ప్రేమను ఎరిగి తను కూడా గొప్పగా రక్షణలోకి వచ్చారు. అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప రక్షణ దయచేయాలని, గొప్ప మేలులు చేయాలని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యము వింటే మీ విశ్వాసాన్ని బట్టి మీతో కూడా దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడి గొప్ప రక్షణని మీకు కూడా దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకొని మా ద్వారా 1000 మంది మీ సాక్ష్యం విని ఆత్మీయంగా బలపడులాగున మీ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ, ఈ చిన్ని సాక్ష్యం ద్వారా మీరు మీ కుటుంబము ఆత్మీయంగా బలపడ్డారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.